అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సెన్సేషన్ థ్రిల్లర్ M4M చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మేము TFDA తరఫున డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటిసారి డైరెక్టర్స్ డేని ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాం. కన్నడ నుంచి, తమిళనాడు నుంచి, హిందీ నుంచి దర్శకుల్ని పిలిచి మనం అంటే ఏంటి అన్నది ప్రపంచానికి ఇప్పుడు మనం సినిమాల ద్వారా ఇప్పుడు సపోజ్ రేపు రాబోతున్న మన మోహన్ వడ్లపట్ల గారి M4M ఒక్క తెలుగు సినిమాయే కాదు, ఇది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. సో ఇవాళ మన స్థాయి ఇలా ఉంది. అటువంటప్పుడు మనం చేసే ఈవెంట్లు కూడా అలాగే ఉండాలి అని అందరికీ తెలిసేలాగా అన్ని రాష్ట్రాల్లోనూ మన TFDA జెండా సగర్వంగా ఎగరేస్తున్న ఈ పాన్ ఇండియా దర్శకులందరి తరఫున మేము TFDA జెండా కూడా ఎగరేయాలని నిర్ణయించుకున్నాము. అలా ఇవాళ ఇంత ముఖ్యమైన ఈ రోజున మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మోహన్ వడ్లపట్ల గారు, వి వెల్కమ్ యూ. ఇప్పటిదాకా ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్గా ఆయన మాకందరికీ ఎన్నో ఏళ్ళుగా సుపరిచితులు. ఆయన చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవారు, సంస్కారి. ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ సెక్టార్లో ఉంటే బాగుండని మేము చాలాసార్లు ఓట్లేసాం ఆయనకి. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం బుర్రున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే ఆ పదవికి అది గౌరవం, అలాగే సభ్యులకి చాలా మంచి జరుగుతుందని. M4M ఈ చిత్రం మే 8 రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మా దర్శకులందరూ గర్వపడే రోజు, డైరెక్టర్స్ డే. ఈ రోజున మా మోహన్ వడ్లపట్ల గారు డైరెక్టర్ అయ్యి మేమిద్దరం పార్ట్నర్స్గా మల్లెపువ్వు అనే సినిమా చేసాం. ప్రొడ్యూసర్గా ఇప్పుడు డైరెక్టర్స్ డే రోజున ఈ ఫంక్షన్ పెట్టి ఈ సినిమా మే 8న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గొప్ప ఘన విజయం సాధించి గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ మా సంతోష్, నాకు బాగా మంచి మిత్రుడు, చాలా బాగా చేశాడు. మధ్యలో షూటింగ్ టైంలో నేను వెళ్ళాను. ఇక ఈ సినిమాలో జో శర్మ గారు, ఇంకా ఒక హీరో ఒరిస్సా అతను సార్ సంబీత్ ఆచార్య గారు, వీళ్ళందరూ చేశారు ఈ సినిమాలో. దీని వెనుక మాత్రం రాహుల్, మల్లికార్జున్ గారు, వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మోహన్ గారు మేము బాగా మిత్రులం. ఆ సినిమా గురించి మోహన్ గారు కూడా ఫస్ట్ నుంచి నాకు చెప్పేవాళ్ళు అనమాట. అట్లాగా వీళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు. ఈ సినిమా డెఫినెట్గా నేను మల్లికార్జున్ అడుగుతూ ఉంటా కొన్ని సినిమాల గురించి, తను చెప్తా ఉంటాడు అద్భుతంగా వచ్చి. నేను అవన్నీ ఆల్మోస్ట్ ఇట్లయినాయి. సముద్రతోని నేను మల్లెపువ్వు చేసినప్పుడు సముద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అప్పుడే ఎన్రోల్ అయ్యి నేను డైరెక్టర్ అసోసియేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మెంబర్ని అయ్యా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక చిన్న డైరెక్టర్ రోల్ ఉంది. అది నేను అడిగా, సముద్ర ఒక డైరెక్టర్ రోల్ ఉంది, నేను నీకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆరోజు చేశాను, నువ్వు ఈ సినిమాలో చిన్న రోల్ చేయాలి అని చెప్తే ఆయన వచ్చి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్ర. చాలా సస్పెన్స్ ఉందండి, థ్రిల్లింగ్ ఉంది, అసలు మర్డర్స్, మిస్టరీ ఉంది. మీరు ఏం చెప్పాలి అనేది అసలు మీరు చూడాలండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అరే ఇతనా, ఓ మై గాడ్ ఇతనే అనుకుంటా కిల్లర్ అని ఒకరిని అనుకుంటారు మీరు ఆల్ ద వే. అసలు అతను కూడా చనిపోతాడు. ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంకెవరు లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పలేరండి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, ప్లీజ్ గో అండ్ వాచ్ మూవీ, అండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎ కిల్లర్ యూ విల్ గెట్ ఎ రివార్డ్ అండి. ఐ బెట్ ఆన్ దట్, ప్లీజ్ అండి. సో నౌ ఐ రిక్వెస్ట్ పర్వతనేని రాంబాబు. యా ప్లీజ్. సినిమా మూవీ ఎండింగ్ వరకు మాకు ఎవరు తెలుస్తుందా, లేకపోతే అది కూడా అది కష్టం అండి, చెప్పలేరు. I'm very honored అసలు అమెరికా నుంచి వచ్చి టు బీ హియర్
everyone keeps commenting saying that, hey, you're coming from America to as though it is Amirpet. ఆ లెవెల్లో వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాం దీనికి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ రైటింగ్, మోహన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు ఒక ఆర్టిస్ట్గా బాగా ఫేమస్ అవ్వాలి అని అంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ గురించి నీకు ఐడియా రావాలి, నువ్వు బాగా కష్టపడాలి, వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ద రిజల్ట్ విల్ బి ఓన్లీ లిటిల్ బిట్. బట్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, అన్ని వాటిలో బాగా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి అని అంటే బాగా కష్టపడాలని ఫస్ట్ నుంచి మెంటలీ ప్రిపేర్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. M4M మోటివ్ ఫర్ మర్డర్, ఈ టైటిల్ని కూడా మోహన్ గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి బ్రహ్మముహూర్తంలో నాకు ఈ ఐడియా వచ్చిందమ్మా అని చెప్పేసి హీ కాల్ మీ ఇన్ US అండ్ సెడ్ దట్ లెట్స్ గో విత్ దిస్ నేమ్. సో బికాస్ ఇట్ హ్యాస్ ఎ గ్లోబల్ టచ్, M4M, ఇట్స్ సో ఈజీ టు రిమెంబర్. మేక్ ఇట్ అ వైరల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మూవీకి ట్రాక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ ఎలా వైరల్ చేస్తారో మాకు తెలియదు, బట్ నా మూవీ ఇంత కష్టపడ్డారు వీళ్ళు అని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని పుష్ చేయండి. థ్యాంక్ యూ. ఇది రిలీజ్ చేస్తున్నది PVR ఐనాక్స్ వాళ్ళు, ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ JVL ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ముంబై, వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. అండ్ మా ప్రవీణ్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, హీ కేమ్ ఆల్ ద వే. వాళ్ళు టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్లో US మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ మలిక్ గారు. హలో బాయ్ అండి, నా పేరు సంతోష్. ఈ సినిమాకి కెమెరామెన్గా పనిచేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీతో పనిచేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. బికాస్ టైమింగ్ సెన్స్ చాలా బాగా అలవాటు అయింది మీతో పనిచేశాక. ఎందుకంటే ఎవరు అది ఫాలో అవ్వరు. చాలా థింగ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ఎందుకు వచ్చినందుకు, మీ ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా మోహన్ గారు ఇది రెండో శకానికి నాంది. ప్రొడ్యూసర్గా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు మరి డైరెక్టర్ కాకుండా అన్ని శాఖల్లో తెలియంది తెలుసుకోవడంలో మోహన్ గారు ముందున్నారు. ఈ సినిమాకి ప్రతిదీ క్షుణ్ణంగా 24 క్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. భలే చాలా సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ శాఖ ఎలా వర్క్ చేస్తుంది, ఏ శాఖలో నా రోల్ ఏంటి, నేనేం నేర్చుకోవాలి, ఫ్యూచర్కి నాకు ఏ విధంగా సహకారం అందుతుందనే దృక్పథంతోనే పనిచేశారు ఉన్నంతసేపు. ముఖ్యంగా ఇక్కడ నటించిన ఆర్టిస్టులు హృదయంతో బ్రెయిన్ పెట్టి పనిచేశారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారు సముద్ర గారు కూడా. ఆ చిన్న రోల్ అని రాకపోతే సముద్ర గారు ఉండరు కదా. చిన్న రోల్ అనుకుంటే నేను ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను అనుకుంటే ఈ సినిమాకి రారు కదా. అందుకని నేను ఆ విధంగా అంటున్నాను.